విజయవాడలో కొడాలి నాని మీడియాలో మాట్లాడిన మాటలను వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. తల్లి చెల్లి గొడ్డలి అని మేము అనలేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల ఆ మాటలు అన్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. 2004లో జూనియర్ ఎన్టీఆర్ కాలు పట్టుకుని గుడివాడ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న సంగతి మర్చిపోయి కొడాలి నాని మాట్లాడుతున్నాడని విమర్శించారు. అదేవిధంగా నిన్న మాజీ శాసనసభ కొడాలి నాని తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి పిచ్చి కోతలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా గమనించాలి గుడివాడ నియోజక ప్రజలు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడుతున్నాడు, హేళనగా మాట్లాడుతున్నాడు. ఆ నైజమే అంతే. నేను ఒకటే అడుగుతున్నా కొడాలి నానిని, 2004లో నీకు సీట్ ఎట్టా వచ్చింది? జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని కప్పులన్నీ ఇచ్చి ఆడు బూట్లు నాకి అన్ని మోసి అన్ని చేస్తే కదా నీకు వచ్చింది. దుర్మార్గుడు ఆయన బలహీనతలు అన్ని వాడుకుని చంద్రబాబు నాయుడు గారి బ్లాక్మెయిల్ చేసి 2004 తెచ్చుకున్నది సీట్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు నీటి మాటలు మాకు మాట్లాడుతున్నావు. అదేవిధంగా ఇంకో మాట ఏమంటా అంటే సూపర్ 6 0 అంటున్నాడు. ఈ దుర్మార్గుడికి అసలు బుద్ధి లేదనుకుంటాడికి. ఎందుకంటే వాళ్ళు సూపర్ 6లో ఒకే ఒక స్కీమ్ తీసుకున్నాం, పెన్షన్ స్కీమ్. ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, అదే వికలాంగులు కానీ, ఇవన్నీ చూసుకుంటే నెలకి 2800 కోట్లు పేద వర్గాలకి ఇవాళ అందజేయడం జరుగుతుంది. అంటే దగ్గరికి 2 సంవత్సరాల్లో 60,000 కోట్లు ఓల్డ్ ఒకే ఒక స్కీమ్ కింద. అదేవిధంగా సూపర్ 6లో అనేక కార్యక్రమాలకు ముందుకెళ్ళాం. 4-5 స్కీమ్ గ్రౌండ్ అయినాయి, ఇంప్లిమెంట్ విజయవంతంగా సాగుతున్నాయి. 1-2 చేయాల్సింది హామీ ఇచ్చాం. నేను ఒకటే అడుగుతున్నా కూడా అని, జగన్మోహన్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చా, ఎన్ని పని చేయలేదు ఒకసారి చెప్పు. దుర్మార్గుడు నాలిక ఉందిగా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా అవగాహన తెలుసుకుని ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకుని మాట్లాడు సరిగ్గా. అంతేగాని నీకు స్థాయి నుంచి ఎక్కువ మాట్లాడుతున్నావు, గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నువ్వు చేసిన పాపాలు చాలా ఉన్నాయి, తప్పులు చాలా ఉన్నాయి. ఏ విధంగా జూనియర్ ఎన్టీఆర్ని ఏ విధంగా వాడుతున్నావు మాకు అన్నీ తెలుసు. ఇవన్నీ చెప్పాలంటే నీ బండారం అంతా రోడ్డు ఎక్కాలి. 2 ఏళ్ళ తర్వాత కొడాలి నానికి తాడేపల్లి ప్యాలెస్ గుర్తుకొచ్చింది. 2 ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొగాలు చేతి కింద నీళ్ళు తాగుతూ మొదలెట్టాడు. ఎందుకంటే ఒక మాట అంటాడు నిన్న ప్రెస్ మీట్లో, తల్లి చెల్లి గొడ్డలు అన్నాడు. అది మేము చెప్పింది కాదురా బాబు, మీ చెల్లి చెప్పింది, మీ తల్లి చెప్పిందిరా. ప్రజలు చెప్పారు గొడ్డలు ఏంటని, మేము చెప్పింది కాదు. మాట్లాడుతున్నారు మేము ప్రజలు చెప్పలా, లేదంటే ఎవరో చెప్పింది కాదు మాకు. మీ తల్లి చెప్పింది, కేసు పెట్టింది నీ మీద, మీ చెల్లి మీడియాకి వచ్చింది, గొడ్డలేమో ప్రజలు చెప్పారు. మళ్ళీ ఇంకో మాట అంటాడు, ఏమని అబద్ధాలతో చేత కాదంట జగన్మోహన్ రెడ్డికి. ఆ మాట్లాడేది అంతా అబద్ధాలే కదా. ఏది నిజం ఉంది? డిఎస్సీ ఏమైంది, అమరావతి ఏమైంది, పోలవరం ఏం చేశాడు, రివర్స్ టెండింగ్, వాళ్ళ లిక్కర్లు ఏం చేశాడు? ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసి రౌడీజం కానీ రాజకాలు సృష్టించి భయభ్రాంతులు క్రియేట్ చేసి ప్రయత్నం చేశాడు. మేము నిన్ను పోటీ చేయడానికి చేయమంటున్నాం. మేము కోరుకునేది కూడా అదే. రా గుడివాడికి ఏం మాట్లాడు కానీ ఈ రీల్స్ పెట్టి పాతయన్ని దమ్ముంటే రావాలి నాయకుడు. ఏ దమ్ము ఉందిరా నీ దగ్గర? అంతా చూశారు. గుప్పుడు ఓపెన్ చేస్తే నీ దగ్గర ఏం లేదని తెలిసిపోయింది గుడివాడి జనాలకి. ఆ గుప్పుడిగా ఉంటేనే నీ బలం అందరికీ. షో చేసి ఈ పిచ్చి రీల్స్ మాట్లాడి చేయడం తప్ప రెండోది లేదు నీకు. ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో నీ జాతకం అంతా జనాలకు తెలుసు. మేమేం వద్దంటాం, నువ్వు రావాలి, నువ్వు పొడి చేయాలి. దానికన్నా ఎక్కువ మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.